రాజీవ్ యువశక్తి అని పెట్టిండ్రు. కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలకే ఇస్తున్నారు. మొత్తం కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపడానికి రాజీవ్ యువశక్తి అనే పథకం పెట్టిండ్రు. అందులో కూడా ఏం లేదు. అందులో దళిత బంధు బంద్ చేసిండ్రు, ఎస్సీ కార్పొరేషన్ బంద్ పెట్టిండ్రు, బీసీ కార్పొరేషన్ బంద్ పెట్టిండ్రు, ముస్లింలకు ఇచ్చే మైనార్టీ కార్పొరేషన్ స్కీములు బంద్ పెట్టిండ్రు. అన్ని బంద్ పెట్టి దాని పేరు మార్చి రాజీవ్ యువశక్తి అన్నారు. ఏంది? కాంగ్రెస్ వాళ్ళని మేపనికి, వాళ్ళ నాయకులకు వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వడానికి పెట్టినటువంటి పథకం పెట్టిండ్రు. కేసీఆర్ ఉండగా ఏ స్కీమ్ పెట్టినా అందరికి ఇచ్చిండు. రైతు బంధు ఇస్తే అందరికి వల్లే ఊళ్ళే, కళ్యాణ లక్ష్మి ఇస్తే ఊళ్ళే అందరికి రాలేదా? చెరువులు మంచిగా చేస్తే అన్ని చెరువులు బాగా చేయలేదా? కేసీఆర్ కిట్ ఇస్తే దవాఖానకు పోతే ప్రతి ఆడవిళ్ళకి ఇచ్చిందా లేదా? కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారట, పబ్లిక్ ఇయ్యారట. వాళ్ళ మింగనీకే సరిపోతున్నది మొత్తం. ఇవి కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తీగులు గ్రామం మంచిగా అభివృద్ధి చేసుకున్నాం, బ్రహ్మాండమైన గ్రామ పంచాయతీ భవనం కట్టినాం, ఊళ్ళో డబుల్ రోడ్ అడిగితే చేసినాం, మోరీలు చేసినాం, చెరువులు బాగా చేసినాం, హాస్పిటల్లో ఫ్యామిలీ క్వార్టర్స్ కట్టించినాం, మీ అన్ని కులాలకు భవనాలు కట్టించినాం, గ్రామ పంచాయతీతో సహా అనేక కార్యక్రమాలు చేసినాం.